వెల్కమ్ టు ఆప్తా బిజినెస్ ఫోరం రాఘవేంద్రరావు గారు. మా ఆహ్వానాన్ని మన్నించి అండ్ ఈ ప్యానల్ డిస్కషన్ ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆయన టైం చాలా విలువైందండి. ధర్మేంద్ర గారు చెప్పినట్టు ఆయన అపాయింట్మెంట్ దొరకాలంటే ఒక 6 నెలలన్నా వెయిట్ చేయాల్సి వస్తుంది మినిమం. అట్లీస్ట్ వీఆర్ ఆల్ ఫార్చునేట్ దట్ ఆయన లైఫ్ స్టోరీని, ఆయన ఎలా ఎదిగారు, ఆయన యొక్క బిజినెస్ సీక్రెట్ స్పెషల్లీ అదే కదా మనకు కావాల్సింది. దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ టుడే. వెల్కమ్ సార్. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆప్టా ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ టు స్పీక్ టు మై ఫెలో కమ్యూనిటీ మెంబర్స్, మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఓవర్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. సో నేను చెప్పినట్టుగా ఒక కరెంటు లేని విలేజ్ నుంచి స్టార్ట్ చేసి ప్రపంచానికి కరెంట్ ఇచ్చే స్థాయికి రావడానికి వాట్ మోటివేషన్ ఏంటి? అది కొంచెం సినిమా రైమ్ కానీ, బట్ యాక్చువల్గా ఏదైనా కానీ అది బిజినెస్. కరెంటు ప్రొడ్యూస్ చేయడం అనేది మా బిజినెస్. సో మేము సోలార్ పవర్ ప్లాంట్లో ఏవీలో చూపించినట్టు చాలా మారుమూల గ్రామం. నేను యాక్చువల్గా 10th క్లాస్ చదువుకునే వరకు ఊరికి కరెంట్ లేదు. కరెంటు ఉన్నా కూడా మాకు కరెంటు పెట్టుకునే స్తోమత లేదు. ఆ టైంలో మాకు కరెంటు పెట్టించుకునే స్తోమత లేదు. ఎందుకంటే మీకు చాలామందికి, చాలా ఫ్యామిలీస్కి తెలిసే ఉంటుందో, ఒకనొకప్పుడు కరెంటు పెట్టించుకోవటం ఒక హోదా, టీవీ కొనుక్కోవటం ఒక హోదా, సైకిల్ కొనడం ఒక హోదా, దాని తర్వాత స్కూటర్ కొనటం ఒక హోదా అన్నమాట. ఆ టైం నుంచి వచ్చాము, చదువుకున్నాము. అది జర్నీ ఐ థింక్ ఏవి బాగానే చెప్పేశారు కాబట్టి ఇంకా పెద్ద చెప్పడానికి ఏముండదు. ఎస్, వీఆర్ ఇన్ టు నౌ రెన్యూవబుల్ ఎనర్జీ సెగ్మెంట్లో ఉన్నాము. రెన్యూవబుల్ ఎనర్జీ అని అంటే కన్వెన్షనల్ ఎనర్జీ అంటే బొగ్గుతో తయారు చేసే ఎనర్జీని, అంటే కరెంటుని మనము కన్వెన్షనల్ ఎనర్జీ అంటాము. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే సోలార్తో కానీ, విండ్తో కానీ, హైడ్రో కానీ, గ్రీన్ హైడ్రోజన్తో కానీ, ఈ వీటితో తయారు చేసేదని రెన్యూవబుల్ ఎనర్జీ అంటాం. కాబట్టి ఇప్పుడు అది ఎస్పెషల్లీ మన మదర్ ఎర్త్కి చాలా ఇంపార్టెంట్. కాబట్టి గ్లోబల్ వార్మింగ్ అనుకుంటున్నాము, ఎయిర్ పొల్యూషన్ అనుకుంటున్నాము. సో మనకు అదంతా చాలా ఇంపార్టెంట్. కాబట్టి దెన్ యాక్చువల్గా మా కంపెనీ స్టార్టెడ్ విత్ టెలికామ్ బిజినెస్, దెన్ వెంచర్డ్ ఇన్ టు ది రెన్యూవబుల్ ఎనర్జీ. నౌ వీఆర్ లీపింగ్ ఇన్ టు ది జనరేషన్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్ ఇండియా. I think we are going to be a biggest EPC player in AP and Telangana at this point of time, and actually our motto and our target is to reach one of the top EPC company in India by 2030. Yeah. So first we'll talk about IPO. మీ కంపెనీ అంటే మన కమ్యూనిటీలో కానీ అసలు IPOకి తీసుకెళ్ళిన కంపెనీలు అది కూడా చాలా షార్టెస్ట్ టైంలో వెరీ ఫ్యూ కంపెనీస్ ఉంటాయి. సో మీరు కంపెనీని ఎలా స్కేలప్ చేశారు, IPOకి ఎలా తీసుకెళ్ళగలిగారు, దానికి తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి? నేను మీకు చెప్పినట్లు 2012లో ఈ కంపెనీ స్టార్ట్ చేసాము. అంతకుముందు నేను ఒక కంపెనీలో సైట్ సూపర్వైజర్గా జాయిన్ అయ్యి అదే కంపెనీలో బాగా కష్టపడి బాగా పనిచేసి ఐ థింక్ ఆల్మోస్ట్ 16 కంట్రీస్లో ఆపరేషన్ చూసుకుంటూ, ప్లస్ ఇండియాలో కూడా కంప్లీట్ ఇండియాలో బిజినెస్ చూసుకుంటూ ఆల్మోస్ట్ 7 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ సెటప్ చేసి సైట్ సూపర్వైజర్ నుంచి సిఓగా దెన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్న తర్వాత నాకు మంచి ఎక్స్పోజర్ ఇచ్చింది. ఆ కంపెనీ కూడా చాలా ఎక్స్పోజర్ ఇచ్చింది. దానికి తోడు మన హార్డ్ వర్క్, డిటర్మినేషను, దెన్ చూసారు కదా, అందులోనూ పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, కానీ పూర్ పీపుల్గా చచ్చిపోవడం మాత్రం ఖచ్చితంగా మన యొక్క తప్పని అనగానే, బట్ నీ యొక్క అసమర్థత అని అంటాను నేను. అది యాక్చువల్లీ నాకు బాగా టచ్ చేసింది. నేను ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడు నాకు ఆ స్టేట్మెంట్ బాగా టచ్ చేసింది. సంథింగ్ వీ హ్యావ్ టు డూ అనుకునేవాడిని. సో ఇంజనీరింగ్ అయిపోయిన వెంటనే బిజినెస్ చేసేంత స్తోమత కాదు కదా. యాక్చువల్గా ఎవడైనా 1000 రూపాయలకి జాబ్ ఇచ్చినా కూడా ఇమీడియట్గా జాయిన్ అయిపోదాం అన్న పరిస్థితితో ఇమీడియట్గా జాయిన్ అవ్వటం, దాని తర్వాత అక్కడి నుంచి బాగా కష్టపడి ఆ కంపెనీలో నేను వెన్ ఐ లెఫ్ట్ దట్ కంపెనీ మై శాలరీ డ్రా ఈజ్ ఆల్మోస్ట్ 1 crore. అది నేను వదులుకుని లేదు, సంథింగ్ వీ హ్యావ్ టు డూ అవర్ ఓన్ అని 2012లో ఈ కంపెనీ స్టార్ట్ చేసాము. 2012లో టెలికామ్ 4G వచ్చింది కాబట్టి టెలికామ్ బిజినెస్లో ఉన్నాము. దాని తర్వాత చూస్తూ ఉండేవాళ్ళం, ఒక టెలికామ్ ఒకటే సరిపోదు మనకు. అంటే ఏంటి, మీకు పెద్ద టార్గెట్ ఉండాలి. సో ఐ హ్యావ్ వెరీ బిగ్ టార్గెట్ టు డూ సంథింగ్. యాక్చువల్లీ ఒక టెలికామ్ సరిపోదు. సో దెన్ వాట్ నెక్స్ట్, దెన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్లోకి వెళ్ళాము. అలాగే ఏఏసీ బ్లాక్స్ మన ఉదయభాను గారు చెప్పినట్టు వాళ్ళ ప్లేస్లోనే ఒక ప్లాంట్ పెట్టాము. అలాగే
వైజాగ్లో ఒక ప్లాంట్ పెట్టాము, హైదరాబాద్లో ప్లాంట్స్ పెట్టాము, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్లోకి వెళ్ళాము. సో అది కూడా కాదు, ఇంకేం చేయాలి, ఇంకేం పెద్ద రంగాలు ఉన్నాయి ఇప్పుడు ఇండియాలోను అని మేము ఒక డన్ అండ్ బ్రాడ్ స్ట్రీట్తో ఒక స్టడీ చేస్తే మాకు ఆల్మోస్ట్ 4 బిజినెస్ గ్రోత్ సెగ్మెంట్స్లో బిజినెస్లో మాకు ఒకటి రెన్యూబుల్ ఎనర్జీ చెప్పారు, రెండోది వాటర్ చెప్పారు, మూడోది సివరేజ్ ట్రీట్మెంట్ చెప్పారు. ఇలాగా ఇవన్నీ చూసుకుంటే కనుక రెన్యూబుల్ ఎనర్జీలో దట్ వాట్ ఐ కెన్ డూ సంథింగ్, ఐ కెన్ కంట్రిబ్యూట్, వీ కెన్ డూ బిగ్ అనేది మాకు అనిపించి ఇమీడియట్గా 2017లో రెన్యూబుల్ ఎనర్జీ స్టార్ట్ చేయటం, అందులో సోలార్ పవర్ ప్లాంట్స్ పెట్టడం. ఆ టైంలో 2018-19లో ఈ గవర్నమెంట్ చేంజ్ అవ్వడంతో ఇక్కడ నుంచి పాలసీస్ సరిగ్గా రాకపోవడంతో ఎంటైర్ ఇన్వెస్ట్మెంట్ యాక్చువల్లీ వాట్ వీ హ్యావ్ మేడ్ ఈజ్ ఇన్ గుజరాత్ అండ్ మహారాష్ట్ర అండ్ తమిళనాడు. రీసెంట్గానే నేను చంద్రబాబు నాయుడు గారిని కలవటం, ఒక 10,000 crores ఇన్వెస్ట్మెంట్కి ఒక ప్రపోజల్ ఇవ్వటం. ఈ స్టేట్లో కూడా ఎందుకంటే ఆయన కూడా చాలా పెద్ద విజన్ ఉందన్నమాట. ఈ రెన్యూబుల్ ఎనర్జీలో చాలా పెద్ద వర్క్ చేద్దామని మొన్న ఆర్ఈ ఇన్వెస్ట్లో ఆయన చెప్పి రావటం, దాని ప్రకారంగా నేను వెళ్ళి ఆయన కలిసి ఇంత ఇన్వెస్ట్ చేద్దాం సార్ ఈ స్టేట్లో అని అంటే ఈ సెడ్ ఆల్సో వెరీ అంటే పాజిటివ్గా తీసుకున్నారు. ప్లస్ ఇమీడియట్గా వేరే అధికారులకి దగ్గరికి నన్ను పంపించాను. థ్యాంక్ యూ అండి. అండ్ వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ యువర్ క్యాపిటల్ మార్కెట్ బొండోడా గ్రూప్? మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఇప్పుడు ఆన్సర్ చేసింది డిఫరెంట్గా ఉంది. బట్ ఓకే, మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇందాక అడిగిన క్వశ్చన్ నేను కరెక్ట్గా ఆన్సర్ చెప్పలేదు. ఎందుకు మీరు క్యాపిటల్ మార్కెట్కి వెళ్ళారు, ఎందుకు మీరు క్యాపిటల్ మార్కెట్కి వెళ్ళారు అని అంటే, నాకు 2023లో ఒక చాలా పెద్ద ఆర్డర్ వచ్చింది బిఎస్ఎల్ నుంచి, ఆల్మోస్ట్ 1,500 crores ఆర్డర్ వచ్చింది. దానికి మనీ రైజ్ చేయాలి, ఎందుకంటే ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేయాలంటే మనీ కావాలి. మనీ రైజ్ చేయాలంటే నాకు బ్యాంక్స్ ఇస్తాయి. బట్ యాక్చువల్గా ఆ టైంలో ఇంత పెద్ద ఆర్డర్లు వస్తున్నాయి, ఇంత అరేంజ్మెంట్ చేస్తున్నాం, ఆల్మోస్ట్ 2,000-3,000 మందికి అవకాశాలు ఇస్తున్నాం, ఉద్యోగాలు ఇస్తున్నాం. వాట్ ఈజ్ మై వాల్యూ అనేది తెలవట్లేదు. వెన్ యూ విల్ గో టు పబ్లిక్ దెన్ ఓన్లీ విల్ కమ్ టు నో ది యువర్ వాల్యూ అన్నమాట. సో దాంతో మేము పబ్లిక్కి వెళ్దామని డిసైడ్ చేసాము. పబ్లిక్కి వెళ్ళాలి అని అంటే కనుక మీకు ఫండమెంటల్ కరెక్ట్గా ఉండాలి, మీ యొక్క బిజినెస్ గ్రోత్ స్టోరీ ఉండాలి. సో దాంతో మేము జస్ట్ ఓన్లీ 40 crores రైజ్ చేసామండి పబ్లిక్లోను. 2023 ఆగస్ట్లో పబ్లిక్కి వెళ్ళాము. 75 rupees ఇస్ ది ప్రీమియం వాల్యూ, ఫేస్ వాల్యూ ఇస్ 10 rupees. 75 rupees లిస్టింగ్ రోజునే 150 rupees అయింది. ఈ రోజున ఐ థింక్ 3,000 రూపాయలు ట్రేడింగ్ నడుస్తుంది. ఆ రోజున పబ్లిక్ వెళ్ళిన రోజున మన కంపెనీ యొక్క వాల్యుయేషన్ మర్చెంట్ బ్యాంకర్ చేసింది 165 crores చేశారు. నేను వాళ్ళని అడిగాను, మరీ తక్కువ చేస్తున్నారా మీరు, అట్లీస్ట్ 200 చేయండి అని అంటే, అయ్యో కబుర్లు చెప్పి నాకు ఏదో చెప్పారు. నేను కూడా అనుకున్నాను తక్కువ వాల్యుయేషన్ వెళ్తే చాలా నమ్ముతారు, జనాలు కూడా నమ్ముతారు, కొంచెం ఇంట్రెస్ట్ వస్తుందో ట్రస్ట్ చేస్తారని నేను కూడా వదిలేశాను. Today we are almost reaching to the 7,500 crores and very soon we are going to touch $1 billion company in our community. So it's a proud moment and $1 billion very soon they're going to hit. It's not a joke like వేళ్ల మీద లెక్క పట్టి $1 billion బిజినెస్లో ఉన్న వాళ్ళు. అండ్ ఇంకోటి అండి, టు యాడ్ టు దాట్, అంటే ఆ వాల్యుయేషన్ పెరిగి ఆయనే కాదండి, ఆయన కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళే కోటీశ్వరులు అయిపోయారండి. జస్ట్ స్మాల్గా లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో 1.2 lakhs ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఈ రోజున మా ఇన్వెస్టర్స్ ఐ థింక్ దే ఆర్ ఆల్మోస్ట్ డ్రాయింగ్ ఆల్మోస్ట్ 55 to 56 lakhs. 1.2 lakhs versus 55 lakhs. That is the growth what we have given. For that actually I am very, very humbly happy, actually very much happy for that. And my duty is to deliver more and create wealth more. Excellent, sir. Yeah. And we'll move on to renewable energy. That is the future అన్నారు కాబట్టి అసలు నెక్స్ట్ మార్కెట్ క్యాప్ ఎంత ఉంది ఇండియాకి కానీ ఏపీకి కానీ రెన్యూవబుల్ ఎనర్జీలో? సైజ్ ఆఫ్ ద మార్కెట్ ఈజ్ ఎనార్మస్ అండి. సైజ్ ఆఫ్ ది మార్కెట్ ఈజ్ ఎనార్మస్. జస్ట్ మీరు చూసుకుంటే కనుక మనకి ఇండియాకి 2030కి 500 gigawatt ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ కావాలి. 500 gigawatt. Anything, whether it is a solar, wind or green hydrogen, pumped storage, hydro, anything, 500 gigawatt of just now completed only 67 gigawatt of solar, and total put together is 100 gigawatt complete ayindi. 400 gigawatt can be completed in next 5 to 6 years time. Each gigawatt on an average, if you can take 5 crores, you can take అంటే 5,000 megawatt into 5 crores, how much it is?
It runs into the lakhs of rupees. Not only this actually, even upcoming technologies like not only just solar and wind, you have a lot of technologies which are coming, battery energy storage systems, green hydrogen production. So many things are coming. It runs into the $1 trillion companies, $1 trillion market actually. It's not just only the it's into the thousands of dollars, but it is a $1 trillion business. వా సో ఇప్పుడు ఇక్కడ కూడా మనకి చాలా యంగ్ ఎనర్జెటిక్ పీపుల్ ఉన్నారండి ఇదే సెగ్మెంట్లో రెన్యూవబుల్ ఎనర్జీలో. సో వాళ్ళ కోసం మీరు ఇచ్చే ఇన్పుట్స్ ఏంటి అంటే నెక్స్ట్ వాట్ ఆల్ ద న్యూ టెక్నాలజీస్ కమింగ్ ఇన్ దిస్ స్పేస్? అంటే మెయిన్లీ రెన్యూవబుల్ ఎనర్జీ ఈజ్ నాట్ ఏ వెరీ టెక్నాలజీ బ్యారియర్ ఏమీ ఉండదండి. జస్ట్ ఇఫ్ యూ నో దట్ యాక్చువల్లీ కామన్ సెన్స్, ఇఫ్ యూ థింక్ దట్ యాక్చువల్లీ కామన్ సెన్స్ వైజ్, ఇట్స్ జస్ట్ ఏ మ్యాటర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇస్ ద మ్యాటర్ ఆఫ్ సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, బట్ యాక్చువల్లీ ఇస్ ఎ capital intensive market. You need to make your capital expenditure in such a way that so your investments are good and your where you are working, your policies are good, your government is supporting you. Okay, one more good thing ఏంటంటే మనం ఏదైతే కానీ ఎనర్జీలో ఉన్నామో దట్ ఈస్ ఆల్ మోస్ట్లీ గవర్న్ బై సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. యాక్చువల్గా లాస్ట్ 12 years, 14 years of my సర్వీస్లో నాట్ ఈవెన్ ఎ సింగిల్ ప్రాజెక్ట్ వీ హ్యావ్ డన్ ఫర్ స్టేట్ గవర్నమెంట్. ఇట్ ఈస్ ఎంటైర్లీ టు ది పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఆర్ ప్రైవేట్ కంపెనీస్, దట్ ఆల్సో క్యాష్ రిచ్ కంపెనీస్ అండ్ నవరత్న మహారత్న కంపెనీస్ ఓన్లీ. You need to choose your customer. You need to choose your customer. You need to see that actually where money is there, and you have to got your domain knowledge. It's just like ఏదో ఉంది కదా అందరూ చేసేస్తున్నారు, బండాడ వాళ్ళది ఒక సంవత్సరంలోనే ఇంత పెరిగిపోయింది నేను కూడా అందులో దూరిపోతాను అని అంటే దూరాలి, బట్ యాక్చువల్లీ విత్ పించ్ ఆఫ్ కాషన్, ఎందుకంటే ఇట్స్ ఏ హై క్యాపిటల్ ఇంటెన్స్. రెండోది మనకు మోర్ దెన్ దట్ యాక్చువల్లీ వీ నీడ్ టు హ్యావ్ అవర్ ఇన్హరెంట్ క్వాలిటీస్. వాట్ ఈజ్ అవర్ ఇన్హరెంట్ క్వాలిటీస్? ఆన్ టైం డెలివరీ చేయాలి. ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కానీ మై యూఎస్బి ఈజ్ ఆన్ టైం డెలివరీ, ఎహెడ్ ఆఫ్ టైమ్ లైన్స్. ఎనీ ప్రాజెక్ట్ మనం కమిట్ అయ్యామనంటే ఎహెడ్ ఆఫ్ టైమ్ లైన్ చేస్తే కనుక వన్ ఈజ్ యువర్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ విల్ ఇంక్రీజ్, సెకండ్ వన్ ఈజ్ యువర్ margins, your profits are intact. You are not going to lose anything actually. In fact, you will make better, maybe 1%, 0.5%, 1% better margin than what is budgeted actually. So any budding entrepreneur, it's not again I am telling actually there is no technology barrier. Technology valna ralekapoyedi edi undadu, but you have to have your domain knowledge in this segment and hard work, and you have to have some patience also. Everybody is a huge market is there, lot of market is there. Even this year I am giving almost around 2,000 crores worth of contracts outside actually. In my company, wow. I am giving 2,000 crores worth of contracts to outsiders. That is the kind of market actually. Guys, get ready. ఆయన కంపెనీ నుంచి ఆయన బయటికి 2,000 crores కాంట్రాక్ట్స్ బయటికి ఇస్తున్నారు. మీలో ఎవరైనా అదే సెగ్మెంట్లో అంటే ప్లీజ్ రీచ్ అవుట్. ఆయన చాలా కమ్యూనిటీలో చాలా మందికి అవకాశాలు ఇచ్చారు ఆప్తాలో. సో యూజ్ ద ఆపర్చునిటీ. ఐ థింక్ ఇక్కడ కూడా ఉన్నారు దాదాపు 10 మంది మాతో పనిచేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ చూస్తే కనుక. ఆల్మోస్ట్ ఎవ్రీ డే సమ్ ఆర్ అదర్ పర్సన్ ఇస్ కమింగ్ అండ్ డూయింగ్ సమ్ ఆర్ ది అదర్ యాక్చువల్లీ. ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్, ఐఎమ్ హ్యాపీ టు అసోసియేట్ ఎనీబడి ఆఫ్ ది బిజినెస్ ఆఫ్ దిస్ మీటింగ్. యూ కెన్ కమ్ అండ్ మీట్ us. Definitely we need to, whatever Apta is there, our Make is there, our ICANN groups are there, these all people are tremendously working to uplift our community. So ముందు చెప్పిన విధంగానే మన పెద్దలందరూ ముందు చెప్పిన విధంగానే ఈ కమ్యూనిటీకి అన్ని లక్షణాలు ఉన్నాయి. సో మనం కొంచెం బిజినెస్లో స్టెబిలైజ్ అవ్వాలి. ఐ డోంట్ బిలీవ్ దట్ యాక్చువల్లీ వీఆర్ వెరీ ఇన్డిసిప్లైన్డ్, బట్ వీఆర్ వెరీ మచ్ బికాస్ యాక్చువల్లీ మన ఫాదర్స్ బిజినెస్ చేయలేదు కాబట్టి మనది ఫస్ట్ జనరేషన్ బిజినెస్ కాబట్టి కొంచెం కింద మీద పడుతున్నాం. బట్ యాక్చువల్లీ కైండ్ ఆఫ్ పాపులేషన్, కైండ్ ఆఫ్ knowledge we have, kind of youth we have, I think we are going to maybe next generation, maybe down the line 1 decade, 2 decades, I think we are going to rule this business, we are going to rule these states actually. Yeah, park my words actually, this is going to happen. I am telling my seniors from last 2 years, everywhere any meeting actually, in our community we need at least $2-3 billion, 2-3 companies which are into $1 billion అని అడుగుతూ ఉండేవాళ్ళు.
I am the first guy that is, sir, I am going to do $1 billion company. That's what actually I committed, and we are on the track. We are on track. ఎక్సలెంట్ అండి. ఇప్పుడు It's not only just we are. I am keep on talking the $1 billion. When you create wealth, everybody will recognize. Everybody. That's what actually we are talking. Na other communities are recognized more higher than our community. You just create wealth in a right direction. Create wealth in a such a that actually everybody, all your stakeholders should be happy. Stakeholders means, again I am telling, again and again telling, the stakeholders means first comes actually your employees, your suppliers, your partners, your bankers, your customers, your investors. Everybody should happy in that process. ఎక్సలెంట్ అండి. సో మీకు ఆల్రెడీ ఆపర్చునిటీ ఇస్తున్నారు కదా, ఇప్పుడు మనకి ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసేటప్పుడు ఈజ్ ఇట్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్తో కూడుకున్నదా రెన్యూవబుల్ ఎనర్జీ, ఆర్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్తో కూడా స్టార్ట్ చేయొచ్చా? రెన్యూవబుల్ ఎనర్జీ ఈజ్ ఎ వెరీ బిగ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ అండి. స్మాల్తో కూడా చేయొచ్చు, ఎందుకంటే సబ్ కాంట్రాక్టింగ్ చేసుకుని చిన్న ఈవెన్ రెన్యూవబుల్ లెటెస్ట్ టేక్ ఒక సోలార్ ప్లాంట్ పెడుతున్నాం అని అంటే అందులో సివిల్ వర్క్స్ ఉంటాయి, ఎలక్ట్రికల్ వర్క్స్ ఉంటాయి, మెకానికల్ వర్క్స్ ఉంటాయి, ఈవెన్ కేబులింగ్ వర్క్ ఉంటుంది. స్మాల్గా చేసుకుని దాన్ని మనం కొంచెం ఆ డొమైన్లో కొంచెం నాలెడ్జ్ పెంచుకుని పెద్ద బిజినెస్ చేసుకోవచ్చు. అలాగే క్యాపిటల్ ఉంటే డైరెక్ట్ ప్లాంటే పెట్టవచ్చు, లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్లోకి వెళ్ళొచ్చు. సో మెనీ థింగ్స్. ఈజ్ ఎ వెరీ బిగ్ సప్లై చైన్ మేనేజ్మెంట్. ఇట్స్ ఆల్ అబౌట్ దట్ యాక్చువల్లీ వాట్ యూ హ్యావ్ దట్ క్యాపిటల్. యూ కెన్ డూ ఈవెన్ స్మాల్ బిజినెస్ ఆల్సో. ఈవెన్ యూ హ్యావ్ 10 lakhs ఆల్సో యూ కెన్ స్టార్ట్ ది బిజినెస్ ఇన్ దిస్ సెగ్మెంట్. సో గెట్ రెడీ ఎవ్రీబడి. 10 lakhsతో స్టార్ట్ చేయండి. 2000 crores-తో ఆయన రెడీగా ఉన్నారు కమ్యూనిటీని అప్లిఫ్ట్ చేయడానికి. But of course, sir, actually again, our company definitely it's a preference to the my community, but subject to the qualification. Of course. Subject to the qualification, then talent, everything is in place, but priority will be given to the people who are coming from this community. Yeah. Thank you so much, Raghavendra garu. And it's our honor that your community pride for all of us. మిమ్మల్ని ఇలా చూసి ఇన్స్పైర్ అయ్యి ఇక్కడి నుంచి మీలాంటి బొన్నాడ రాఘవేంద్ర గారు ఇంకో 100 మంది పుట్టాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ సపోర్ట్. ఆల్రెడీ ఆప్తక్ చాలా సపోర్ట్ చేస్తున్నారండి మన కమ్యూనిటీకి. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మోర్ సపోర్ట్. థ్యాంక్ యూ అండి. ట్రెమెండస్ వర్క్ ఈస్ బీయింగ్ డన్ బై ఆప్టా ఫ్రమ్ అమెరికా. And I think 2 years back actually I went to USA and then given my lecture in APTA. Then I told them that actually just not that our all programs just not should be the cultural programs. So please come to India. India is now growing. India has vision now. So India is going to become a third position or second position. $1 trillion ఎకానమీ అవబోతుందో. సో మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మా దగ్గర టాలెంట్ ఉందో, మా దగ్గర వర్క్ ఉందో, మా దగ్గర వాల్యూమ్స్ ఉన్నాయి, ఏదో ఒకటి చేయండి, కనెక్ట్ అవ్వండి అన్న తర్వాత ఐ థింక్ యాక్చువల్గా దిస్ ఈస్ ది ఆప్టా బిజినెస్ ఫోరమ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఫ్రమ్ లాస్ట్ ఐ థింక్ 4-5 months. దిస్ ఈస్ ది వెరీ గుడ్ ప్లాట్ఫామ్ దట్ ఐ సెల్యూట్ ఆల్ ఆప్టా మెంబర్స్ అండ్ ఆప్టా బిజినెస్ ఫోరం దట్ ది కైండ్ ఆఫ్ ఎఫర్ట్స్ దే ఆర్ పుట్టింగ్ టు empower our community in India. I think those guys can happily live in America with their profession, with their business or with their jobs, but still they want to give back to their mother country, mother states, and both the Telugu states. And excellent job they are doing it. And please keep up that work. And always my support from India, my support from these 2 states will be there to APTA, and we are going to do this big business through APTA and other APTA also. Thank you so much, sir. It's our pleasure. We would like to honor you. Thank you. వెలువెల సత్యనారాయణ గారు రావాల్సిందిగా వచ్చిన శ్రీధర రామశెట్టి గారు.
బొండాడ గారు రాఘవేంద్రరావు గారు చెప్పినట్టు